11 నుంచి 20 వచనాలు కొన్ని మాటలు చదువుదాం, ధ్యానిస్తూ ఉంటాం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగినన్ని ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవుని నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలముల యాకోబు యోసేపుల సంతతి వారు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవుడు మరి యాకోబు యోసేపుల సంతతి వీరు ఐగుప్తులోనికి కొనిపోబడినప్పుడు, ఐగుప్తుకు కొనిపోబడినప్పుడు మరి వీరిని దేవుడు వారికి ఐగుప్తు ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు మరి దేవుడు వారిని విమోచించాడు, విడిపించాడు. వారు ఎట్లున్నారు ఇక్కడ? మరి శ్రమ అనుభవిస్తూ వేదనలో ఉన్నట్లుగా మరి సంఖ్యాకాండము, లేవి కాండము, నిర్గమ కాండాలలో ఉంటాము. మరి వారిని విడిపించుటకు దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడమ్మా? మోషేను, అహరోనులను ఎన్నుకొని వారిని విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఈ మరి ఇశ్రాయేలీయులను 4 లక్షల జనాంగాన్ని ఆ పాయలు గుండగా నడిపించాడు. వారికి ఆశ్చర్య కార్యములు, అద్భుత క్రియలను వారి జీవితంలో జరిగించాడు. వారు బయలుదేరి వెళుతున్నప్పుడు ఆహారము విషయంలోను, మరి నీరు విషయంలోను, మంచినీళ్ళ విషయంలోను, వారు ధరించు బట్టల విషయమైతేనేమి, తిను ఆహారము విషయమునైతేనేమి, ప్రతి విషయంలో ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వచ్చాడు. రాత్రి ఎండ దెబ్బ తగలకుండగా, పగలు మరి రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండగా, పగలు మరి ఆ ఎండ దెబ్బ తగలకుండగా మేఘస్తంభాన్ని, అట్లే ఆ అగ్ని స్తంభాన్ని వారికి వస్తూ వచ్చాడు. వారు మరి 40 సంవత్సరములు ప్రయాణించిన వారి చెప్పులు అరగలేదంట, వారి వస్త్రములు చిరగలేదంట. చూడండి, అంత గొప్ప కార్యము వారి జీవితంలో జరిగించారు. ఎవరి జీవితంలో అండి? ఇశ్రాయేలీయుల జీవితంలో. మరి